కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎస్కేవీవీటీ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర సమర యోధుడు శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల జీవితాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారిని స్మరిస్తూ ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ అర్సం జిల్లా శాఖ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కరిరామారెడ్డి అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు శతాధిక గ్రంథకర్త పడాల రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక ఎస్కేవీటీలో సాహితీ సదస్సులు నిర్వహించారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యుడు మందలపర్తి కిషోర్, అర్సం జిల్లా అధ్యక్షుడు పడాల వీరభద్రరావు, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షక కమిషన్ చైర్మన్ ఆసపు రామలింగేశ్వరరావు హాజరయ్యారు. పడాల రామారావు సాధించిన ప్రగతిని పడాల వీరభద్రరావు సభకు వివరించారు. ఆయన 106 పుస్తకాలు రాయగా 102 పుస్తకాలు మాత్రమే లభ్యమయ్యాయని తెలిపారు. ఆనాడే ఆయన అన్ని విధాలుగా ముందుకు సాగే అవకాశం ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల అలాగే ఉండిపోయారన్నారు. పడాల రామారావు శత జయంతి ఉత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రిన్సిపాల్ పి. ఏబుల్ రాజబాబు, తెలుగు అధ్యాపకుడు పివిబి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. దొరికినవి 102. ఆయన రాసింది 106 పుస్తకాలు. ఆయన చాలా పెరగాలనుకుంటే, ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే చాలా సందర్భాల్లో ఆయనకు అవకాశాలు వచ్చాయి. అయితే ఒక నిబద్ధతకి, ఒక సిద్ధాంతానికి కట్టుబడి అవన్నీ కూడా వదిలిపెట్టడం జరిగింది. 1952లో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పెద్దాపురం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కమ్యూనిస్ట్ పార్టీ అనౌన్స్ చేసింది. అయితే ఆనాడు ఈయన దుర్భరమైన జీవితం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ బాగోకపోవడం వల్ల ఇంకోటి ఎవరికైనా సీట్ ఇస్తే నేను పనిచేస్తానని చెప్పి ఇంకోటికి సీట్ ఇచ్చేది. ఇప్పుడైతే మనకి ఆ స్థానాల గురించి కొట్టుకుంటున్నారు, ఎమ్మెల్యే స్థానాలు. ఆయన అక్కర్లేదనుకున్నాడు, త్యాగమే కావాల్సి వచ్చింది. ఆ త్యాగ పూర్తి దాంతోనే ఆ రోజు వదిలిపెట్టారు. వినడానికి అవకాశం లేకుండా వాళ్ళ జీవితాలు గడిపేసేసి వెళ్ళిపోయాయి. అదే కొంతమంది వాళ్ళు వస్తారు, వెళతారు, ఏం పట్టుకురారు, ఏం పట్టుకుని పోరు. ఏదో అలెగ్జాండర్ లాగా 2 చేతులు కూడా ఇలా వదిలేసేసి నేను ఏం పట్టుకున్నట్లే సుమా అనేటటువంటి విధంగానే వెళ్తారు. కానీ వాళ్ళు అడుగుజాడల్ని ఉత్తర్లు వేసేసి వెళ్ళిపోతారు. అలాగే మనము కెలుకుతాం నీళ్లు, వాళ్ళు కెలుకుతారు. మనం జీవించినంతకాలం కెలుకుతాం, ఇంకా ఎలా కెలకాలంటే అలా కెలుకుతాం. ఇక సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అనుకున్నట్టుగా ప్రవర్తిస్తుంటాం. కానీ మనం వెళ్ళిపోయాక మనం సృష్టించినటువంటి అలలన్నీ కూడా అలాగే అవన్నీ కూడా సమసిపోతాయి. అదే కొంతమంది సృష్టించినటువంటి అలలు అవి అలా ఉండిపోతాయి. అందుకనే ఒకప్పుడు ప్లేటో ఇలా అన్నాడట, ఒకప్పుడు చాణక్యుడు ఇలా అన్నాడట, ఒకప్పుడు పడాల రామారావు గారు ఇలా జీవించారట అని ఆ కోవకు చెందినటువంటి ఒక వ్యక్తి పడాల రామారావు.